దీనికి ఒక షేప్ ఉంది కదా, అది ఫస్ట్ షేప్ని పట్టుకోవాలి. మామూలుగా చెట్టు ఎట్లుంటుందంటే కొంచెం డార్క్ వేద్దాం. దిస్ ఇస్ ట్రీ. ఇగో ఇదొకటి, ఇదొక ట్రీ. రకరకాల ట్రీలు ఉంటాయి కదా, ట్రీ ఉంది అంతే తప్ప ట్రీ సపరేట్ లేదని మనం గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనకు ట్రీ లాగా మంచిగా కనిపిస్తుంది పెయింటింగ్స్లో, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఆ షేప్లోనే. చూడండి, ఇది ఒక చిన్న ఫస్ట్ ఒక ఫామ్ అయితే ఉంది కదా, నీకు కూడా ఒక ఫామ్ ఉంది, నాకు ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ని పట్టుకోవాలి. అక్కడ ఉంది ట్రీ చేసి నేల ఇంత ట్రీ అయిపోయింది. ఫస్ట్ ఫామ్ని ఫిక్స్ చేద్దాం, బ్లైండ్గా వేయద్దు. ఇది వాడుకల బ్రషెస్ కావు, ముద్దగా ఉంటాయి అన్నమాట. తెచ్చుకుందాం. తర్వాత కింద ఇక్కడ పులిమొద్దు, కీప్ ఇట్ క్లీన్. ఇప్పుడు పాస్ చేసి పాస్ అది ఎక్కడ వేయాలన్నది తెలుస్తుంది. నువ్వు చూస్తే తెలుస్తుంది. అందులో పెద్ద అంత ఇష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు దూరం నుంచి చూస్తే అమెరికా పోయినా అంతే కలర్స్ మారుతాయి. అమెరికాలో రెడ్ కలర్ ట్రీస్ ఉంటాయి అనుకో, అక్కడ రెడ్ టింట్స్ని బేస్ చేసుకుని ఇదే టెక్నిక్ వాడతాం అంతే. మళ్ళీ ఏం చేస్తాం చూడు, లేయర్ కదా, ఇంతకు ఆరగొట్టినాం కదా. అంటే మనం నెక్స్ట్ లైట్ డార్కే, బట్ మనం ఒకటే కలర్ అప్లై చేసినాం. ఇది శాప్ గ్రీన్ అనుకుంటుంది. ఇది శాపే, డార్క్ కనిపిస్తుంది కానీ డార్క్ కాదు. సేమ్ అంతా డార్క్ ఉంది కదా. దాని అదే కింద కూడా కొంచెం కలర్స్ పెడుతున్నాం అంతే తప్ప మనం పులిమకూడదు. పులిమడం అంటే ఇలా ఎక్కువ బ్రష్ నేను చేశాను కదా అట్లా. అంటే మనం ఏది ఎక్కువ పులిమితే బాగా వేస్తున్నట్టు కాదు, రానట్టు. ఇప్పుడు ఒకసారి బ్రష్ అద్దినావు కదా, ఇంకా ఏరే వదిలి ఇంకా మనం దాని లీవ్స్ లేకపోతే ఇప్పుడు దీని డార్కర్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్. చెట్టు కింద కంప్లీట్గా నల్లగానే ఉంటుంది. ఎప్పుడు ఏది చూసినా సరే మనిషి కూర్చుంటే వాడి కింద బ్లాక్ ఉంటుంది కదా ఏరియా అట్లా. తర్వాత ఇది అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను ఫైనల్గా ఒకసారి చేయాలి. డ్రై ఎలాగో అవుతుంది. మనం తొందరగా ఈ పెయింటింగ్ వేయాలని చెప్పి డ్రై చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ అద్భుతంగా డ్రై అవుతుంది, ఇంకా బాగుంది. అటుపక్క ఎండ పడడం వల్ల ఆ పైన లైటర్ షేడ్, ఇటుపక్క డార్కర్ షేడ్. అది ప్యాకెట్స్ మొత్తం బ్లాక్ వేసినా మళ్ళీ చెడిపోతుంది కదా. సో అక్కడక్కడ ఇక్కడ ఉంది కొన్ని ఏరియాలో. ఈ పైన ఎంత ఈజీ ఏం కాదు, ఈజీనే. బట్ ఆ థర్డ్ తీసేసి నువ్వు వేయట్లేదు కదా ఎప్పుడు. ఒక వారం రోజులు వేసినాం అనుకో, నీకు బ్రష్ అన్ని అలవాటు అయిపోతాయి. అసలు ఆ థర్డ్ తీసేసేయండి.
ఇప్పుడు మనం ఒక చిన్న డిష్ అవి మధ్య మధ్యన కనిపిస్తాయి అన్నట్టు. అవి డార్క్గానే ఉంటాయి లేదా లైట్ గ్రీన్ టీ. ఇది అంటే ఒక చెట్టు ఎట్లుందో అట్లా లేయర్స్ వేయడం. లేదా రకరకాల చెట్లు ఎట్లా కనిపిస్తుంది. ఉదాహరణకు కొబ్బరి చెట్టు ఉంది, సేమ్ ఇదే. ఇప్పుడు దీనికి జస్ట్ ఎల్లో కలుపుకొని ఏ పామ్ ట్రీ అయినా ఇలాగే ఇలా ఉంది. తర్వాత ఇప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో లీలగా ఒక చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కుండల మీద. అంటే అంటే ఊరికి కలర్స్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు. వెనక ఇక్కడ ఉందనుకో. ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు కనిపిస్తున్నట్టు కాకుండా ఊరికి వేస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ కలరే కదా, ఆల్మోస్ట్ వైట్కి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా చాలా అసలు అసలు లేనట్టుగా, అసలు కలర్ లేదు ఇప్పుడు ఇందులో. దాంతోపాటు వెనక చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. ఇది పెయింటింగ్లో ఇట్ లుక్స్ అమేజింగ్ అనమాట. ఆరింద్ర సమ్వేర్ ఇట్స్ దే. అది అసలు లేదు కానీ ఫాగ్ గీగ్ అంతా ఉండి వెనుక ఉంది కానీ మనకు అనిపిస్తలేదు. మనం వేసినప్పుడు అట్లా వేయాలి. జస్ట్ కొంచెం డార్కర్ టోన్స్. దీనికి ఏముంటుంది ఒక సన్న తర్వాత ఎప్పుడు మనకు ఒకలా కనబడవు. మనం రియల్గా చూస్తే కలర్స్ ప్యాచ్ ప్యాచ్ ఉంటుంది. మనకు బొమ్మ రాను నీట్గా ఇట్లా గిన్నెలు వేస్తాడు. రియల్గా అట్లా ఉండదు. అక్కడక్కడ ఒకటి ఇట్లా కనిపిస్తుంది, మధ్యన గాలి ఏదో ఆకాశం కనిపిస్తుంది వాటి మధ్యలోంచి, మధ్యన పూర్తి డార్క్ ఏదో కనిపిస్తుంది ఇట్లా. సో బ్రష్ కూడా తెలుస్తుంది. నువ్వు ఆ డౌట్ తీసేసి మాటి కష్టం అంటే తాట వస్తుంది, అట్లేం లేదు. ఎంత బాగుంది. ఇక్కడ అన్ని ఇవే కలర్స్ ఉన్నాయి, నో అదర్ కలర్. కానీ దాన్ని ఎట్లా కనిపిస్తుంది అనేది మన ఊరికి గుడ్డిగా మనం ఇప్పుడు అమెచ్యూర్ ఇట్లా వేసి దానికి తీగలేస్తాడు. అట్లా ఉండదు. నువ్వు రియల్గా ఎట్లుందో చూడు, చాలా ఈజీ. అట్లా చేయడం కష్టం. అంటే ఇట్లా వేసి దానికి మళ్ళీ లైన్స్ వేసి ఇట్లా వేసి దానికి ఆకులు వేసి ఇదంతా హార్డ్ వర్క్ చేయదు. ప్యాచ్లే ఉన్నాయి, నేచర్లో ప్యాచెస్. మీరు అంటే వాట్ వాటర్ కలర్ గారిపోయి వస్తాం. ఇది ఒక మంచి టెక్నిక్. అంటే ఇది ఆరిన తర్వాత వేస్తే
ఆరిన తర్వాత వేస్తే ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఈ ప్యాచ్ ఉంది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇట్లా చిన్న చెట్టు చేయండి, ఒక్కటే ఎక్కువ చేయద్దు. మీరు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఒకటే, కాండం ఎంత ఉంది, దానిపైన చెట్టు ఎంత ఉంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్, కలర్ నింపకండి. తర్వాత 4 ఫస్ట్ లైట్గా ఎల్లో వేయండి, దాని వల్ల కొంచెం గ్రీన్ ప్లస్ ఎల్లో, అది డార్క్ గ్రీన్, అదంతా పూర్తి బ్లాక్. ఇట్లా